బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో రామన్న, హరీష్, సంతోష్ మీతో ఉన్నట్లు కనిపించవచ్చు గానీ మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది, నాన్న పేరు నిలబడుతుంది అంటూ కూడా కవిత పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. మనం చూస్తున్నాం కవితకు సంబంధించిన సస్పెన్షన్ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా నిజంగానే ఇది కేసీఆర్కి తెలిసి జరిగిందా, లేకపోతే కేవలం కేసీఆర్ పేరుతో కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, సంతోష్ రావు చేశారన్న ఒక అనుమానం గతంలో వ్యక్తమైన నేపథ్యంలో ఆ తర్వాత చాలా క్లారిటీ అయితే ఇచ్చేశారు. మొదటిది ఖచ్చితంగా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆ పార్టీ కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో అక్కడున్న స్థానిక నేతలు కానివ్వండి, ఆ సందర్భంలో అందుబాటులో ఉన్న నాయకులందరితో చర్చించిన తర్వాతనే కవిత సస్పెన్షన్ పైన నిర్ణయం తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి ఆ తర్వాత తెలిసింది. అయితే ఆ నేపథ్యంలో ఈ విషయంపైన ఇప్పటిదాకా కేటీఆర్ ఎందుకు స్పందించలేదు, హరీష్ రావు కానివ్వండి మిగిలిన వాళ్ళు దాని మీద ఇండైరెక్ట్గా స్పందించడం తప్ప డైరెక్ట్గా స్పందించిన నేపథ్యంలో కవితకు సంబంధించిన సస్పెన్షన్ వేట్ ఏదైతే ఉందో దానికి నిర్ణయం వెనకాల కారణాలు ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ చాలా కేటగిరికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మొదటిది, ఏదైనా సరే అంతర్గతంగా మేము చర్చించుకున్న తర్వాతే నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం కేసీఆర్ తీసుకుంటారు. ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రకటన వచ్చింది అంటే అది 100% కేసీఆర్ ఆదేశాలతో వచ్చినా సరే పూర్తి స్థాయిలో పార్టీ మొత్తం మాట్లాడుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం అనేది ఒక క్లారిటీ ఇచ్చి, అంతేకాకుండా అంతర్గతంగా చర్చించే అంశంలో కూడా కవిత ఏదైతే ఉందో పార్టీ లైన్ దాటారని గతంలో చెప్పినట్టుగానే తన పార్టీలో లైన్ దాటారు. అంతేకాకుండా ఏవైతే ఆరోపణలు చేసే నేపథ్యంలో కూడా అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అన్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పడంతో పాటు క్రమశిక్షణ గల పార్టీగా ఒక్కసారిగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, సీనియర్ నేతలైనా, జూనియర్ నేతలైనా, లేకపోతే చివరికి సొంత కుటుంబ సభ్యులైనా సరే నిర్ణయం తీసుకుంటాము, ఆ నిర్ణయం అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదన్న అనుమానంతోనే కవిత ముందుకు వెళ్ళారా, లేకపోతే కవిత ఇలాంటి నిర్ణయం వస్తుంది లేకపోతే రావాలని ఉద్దేశంతోనే తను అలా వ్యవహరించిందన్న ఒక మాట కూడా ఉంది. ఎందుకంటే మొదటగా మనం చూసాము, ఎప్పుడైతే కేటీఆర్ కన్నా ముందు అంటే కేసీఆర్కి ఏదైతే కవిత ఒక లేఖ రాశారో అది బయటకు వచ్చినప్పుడు మొదటగా దాన్ని లీక్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గురించి మాట్లాడే నేపథ్యంలో కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది, ఆయన్ని వెనక నుండి నడిపిస్తుంది మొత్తం కేటీఆర్ని అర్థం వచ్చేలా గతంలో మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా కాళేశ్వరం ఇష్యూ తెరవైకి రావడము, కాళేశ్వరం ఇష్యూలో సంతోష్ రావు అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరూ కలిసి ఆ స్కామ్కు పాల్పడ్డారన్న విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే ముందుగా ముఖ్యంగా చూస్తే కేసీఆర్ కూడా దానివల్ల ఇబ్బంది పడతారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు అలాగే కేటీఆర్తో పాటు మరికొద్దిమంది సీనియర్ నేతలకు సంబంధించి తను మాట్లాడుతున్న విధానం వల్ల పార్టీకి నష్టం జరగడంతో పాటు రాబోయే పరిస్థితుల్లో అంటే రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి దానివల్ల ఇబ్బందులు ఎదురుతవుతాయన్న ఉద్దేశంతోనే తను సస్పెండ్ చేయడంతో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ మెసేజ్ ఇచ్చే క్రమంలో ఇది కేవలము కేసీఆర్కి తెలియకుండా లేకపోతే దానికి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగిందన్న ఒక ప్రశ్నకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే కేటీఆర్ ఇచ్చేశారు. ఇది అంతర్గతంగా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత నాయకులు, నేతలతో పాటు అధినేత కూడా కలిపి నిర్ణయం తీసుకున్న విషయాన్ని చెప్పారు. కాబట్టి కవిత ఎపిసోడ్కి సంబంధించి ఇక పార్టీలో ఆమెకి ఎంట్రీ లేకపోయినట్టుగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో కూడా పూర్తి స్థాయి అవగాహనతో నిర్ణయం జరిగిందని అయితే మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. విజయ.